నమస్తే, తెలుగురాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మార్గదర్శి రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమైన చిట్ ఫండ్ కంపెనీ. అంతకంటే ముందు రామోజీరావు గారి మానస పుత్రిక అనేది మనందరికీ తెలిసిందే. దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయనేసి అంటూ ఉండవల్లి గారు 2 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఆ పోరాటానికైతే స్వస్తి పలికింది సుప్రీంకోర్టు. ఆయన వేసిన కేసులను డిస్మిస్ చేయడం జరిగింది. అసలు మార్గదర్శి మీద ఉండవల్లి పోరాటానికి సంబంధించి ఎందుకు సుప్రీం చీవాట్లు పెట్టింది? మరి ఇంతటితో ఉండవల్లి పోరాటం ఆగిపోనుందా? కరెక్ట్ వేలో ఆయన పోరాటం చేయలేదా? నిజంగానే మార్గదర్శిలో అవకతవకలు జరగలేదా? ఏంటి డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నించిద్దాం. సీనియర్ జర్నలిస్ట్ ఆదినారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. అది గారు నమస్తే అండి. మార్గదర్శి మన 2 తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. ఉండవల్లి గారు 2 దశాబ్దాలుగా పోరాటం చేస్తూ ఉంటే ఇప్పుడు అది కేసు క్లోజ్ అయిపోయింది. ఏం మెసేజ్ ఇప్పుడు దాని ద్వారా వచ్చిందంటే ఏం చెప్తారు? మెసేజ్ చాలా వచ్చింది. అంటే మార్గదర్శిని ఉండవల్లి అరుణ్ కుమారు నానా తిప్పలు పెట్టిన అనేది వాస్తవం. ఓకే. అయితే ఎట్ దిస్ మూమెంట్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మార్గదర్శి రామోజీరావు మీద పోరాడారు. రామోజీరావు గారు చనిపోయారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఇది మొదలుపెట్టారు. రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారనే ఒకటి, ఆ రోజు టీడీపీకి అనుకూలంగా ఉన్నారనేది ఒకటి. రాజశేఖర రెడ్డి గారు అవునన్నా కాదన్నా అప్పుడు ఈనాడు సంస్థలని టార్గెట్ చేశారు. సో అందులో భాగంగా ఉండవల్లి అరుణ్ కుమార్ తన వంతు పాత్ర పోషించారు. ఇప్పుడు ఆ రాజశేఖర రెడ్డి గారు కూడా లేరు. అవును. ఎవరైతే ఎవరి వైపు పోరాడాలనుకున్నారో ఆ రాజశేఖర రెడ్డి వారు లేరు. ఎవరి మీద పోరాడుతున్నారో ఆ రామోజీరావు లేరు. ఈ రెండింటిని పక్కన పెడితే ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. అవును. ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇది ఒక రాజకీయ యుద్ధమే చేశారు. సరే, అక్కడ ఉన్న ఖాతాదారులు ఎవరికి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా ఇదంతా కేసులో వచ్చింది. ఇది ఒక్క కేసు మాత్రమే కాదు, ఇది రాజకీయ యుద్ధం కూడా. అవును. ఇప్పుడు ఈ రాజకీయ యుద్ధంలో ఈయన రాజకీయంలో లేడు, ఆపోనెంట్ లేడు, ఇక్కడ ఇతను లేడు. సో ఇప్పుడు ఆ కేసులో నిజంగానే ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంకా పోరాడాలనుకుంటే కేసు యొక్క తీర్పు ఎట్లా ఉండేదో తెలియదు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఏ పరిస్థితికి వచ్చారు అని అంటే, ఎందుకులే ఇంకా అంత అయిపోయినది, ఆయన చనిపోయారు, ఈయన లేరు, నేను ఎవరి కోసం కొట్లాడాలి, ఇందులో ఇప్పుడు ఎవరిని శిక్షించాలి? నిజంగానే బాధితులు ఉంటే బాధితులు పోయి అడుగుతారు, వాళ్ళకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ కేసు అనేది వాస్తవానికి 2 దశాబ్దాలు మీరు చెప్పినట్టు జరిగింది. అది చాలా 1,00,000 మంది సబ్స్క్రైబర్లు. మార్గదర్శి అంటే మామూలు విషయం కాదు. మనం చాలాసార్లు వింటాం, నేను కూడా మార్గదర్శిలో చేరాను, బైక్ కొన్నాను అనేది. అంటే అంత ఫేమస్. అదే సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఆల్మోస్ట్ 2 దశాబ్దాలుగానే ఫీల్డ్లో ఉన్నారు. మార్గదర్శి గురించి మీకు తెలుసు, ఉండవల్లి గారి పోరాటం గురించి మీకు తెలుసు. అసలు ఆయన లేవనెత్తిన పాయింట్స్ సరైనవేనా? నిజంగానే మార్గదర్శిలో అవకతవకలు జరిగాయా? ఫండ్స్ విషయంలో కావచ్చు, అక్కడ అంటే నియమాలను పాటించకుండా డబ్బుల సేకరణ జరిగిందన్న దానికి సంబంధించి కావచ్చు, దాని గురించి ముందు ఏం చెప్తారు? ఇప్పుడు తీర్పు వచ్చేసింది, కేసు కొట్టేశారు. దాని అర్థం ఏంటి? ఆయన ఎలిగేషన్స్ అన్నీ రాంగ్ అని అంతే. ఎప్పుడైనా కేసులో 2 దశాబ్దాలు జరిగింది, ఏదేదో 2 నెలలు జరిగింది కాదు, 2 ఏళ్ళు జరిగింది కాదు, 2 దశాబ్దాలు. ఏపీసీఐడి కొట్లాడింది, పిటిషన్లు వేశారు, ఎంక్వైరీలు నడిచాయి, చాలా పోరాటం నడిచింది. ఈ సుదీర్ఘ పోరాటం తర్వాత ఈయన అస్త్ర సన్యాసం చేశారా లేకపోతే యుద్ధం విరమించారా ఓవరాల్గా సుప్రీంకోర్టు కేసులను మాత్రం కొట్టేసింది. అంటే ఆ మార్గదర్శి కేసు పరిసమాప్తం అయింది. సో ఇందులో ఇప్పుడు మళ్ళా నిజంగానే అన్యాయం జరిగిందా, మార్గదర్శిలో పెట్టిన పెట్టుబడి పక్కదారి పట్టిందా, మార్గదర్శిలో పెట్టిన పెట్టుబడులను రామోజీరావు తన రామోజీ ఫిలిం సిటీ కోసం వాడుకున్నారా, ఇవన్నీ రావాల్సింది ఎవరికి? ఎప్పుడైతే ఖాతాదారులు తమకు నష్టం జరిగితే అంత వస్తుంది. ఇప్పుడు ఖాతాదారులే దాని గురించి మాట్లాడాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి యుద్ధం అయిపోయింది, రామోజీరావు గారు లేరు, ఉండవల్లి లేరు. ఇప్పుడు నష్టపోయిన వాళ్ళు మాట్లాడితే తప్ప మళ్ళీ ఈ కేసు ఫ్రెష్గా స్టార్ట్ కాదు. కానీ నష్టపోయిన వాళ్ళు ఈ 2 నెలల్లో ఎవరు దాని గురించి అంతగా, ఇది ఉండవల్లి అరుణ్ కుమార్ వర్సెస్ రామోజీరావు కేసుగా నడిచింది తప్ప ఖాతాదారులు వర్సెస్ మార్గదర్శి యాజమాన్యంగా నడిచిన సందర్భం చాలా తక్కువ. ఓకే. కాబట్టి ఇప్పుడు వాస్తవంగా కూడా ఇందులో కేసులో ఇంకా మనం మెరిట్స్లోకి, ఎందుకంటే కోర్టులు అత్యున్నతమైన, భారతదేశానికి అత్యున్నతమైన కోర్టు
దీని విషయంలో పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ మనం అందులోకి వెళ్తే అది కోర్టు ధిక్కరణ కూడా అవుతుంది. అది మీరు అన్నది వాస్తవమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 2 వర్గాల మీడియా రాతల్ని మనం చూడడం జరుగుతుంది. ఏంటంటే ఎట్టకేలకు రామోజీరావు గారి ఆత్మ శాంతించింది, ఆయన మీద వేసిన ఎలిగేషన్స్ రాంగ్ అని తెలిసింది అనేసి అన్న ఒక వర్గము. దానికి సంబంధించి ఏంటిది, ఉండవల్లి గారి పోరాటం ఆగదు, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈసారి ఆయన ఓటమి చెందారు కాబట్టి, ఓడిపోయిన చోట గెలుపొందాలనుకుంటాడు కాబట్టి ఇంకా స్ట్రాంగ్ వెళ్తారంటే, సుప్రీంకోర్టు కొట్టేసిన ఇంకా స్ట్రాంగ్ వెళ్ళడానికి ఏమిటంటే మళ్ళీ ఎవిడెన్స్ని తీసుకుని వస్తే తప్పితే అదర్వైజ్ అవ్వదు. మరి ఇప్పుడు ఈ 2 వర్గాల మీడియాలో అనుసరిస్తున్న దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే కేసులు ఎప్పుడైనా కూడా తీర్పు వచ్చినా కేసును కొట్టేసినా ఆ కేసుని పూర్తయినట్టు ఎప్పుడు కాదు. ఆ కేసులో వాదులు ప్రతివాదులు వాళ్ళిద్దరూ విరమించుకుంటే తప్ప. కేసులు కొట్టేసినవి తిరిగి ఓపెన్ చేసినవి భారతదేశంలో కోకొల్లలు ఉన్నాయి. ఓకే, కేసు సుప్రీంకోర్టు ఇచ్చినా కూడా సుప్రీంకోర్టులో కూడా మళ్ళీ అప్పీల్ చేయడానికి ఉంటుంది. ఏకసభ్య కమిషను, ద్విసభ్య కమిషను, త్రిసభ్య కమిషను, 5 జడ్జిలు ఉన్న సభ్య కమిషను, ఇట్లా ఆడ కమిషన్స్ రకరకాలు ఉంటాయి. వాటిలో కూడా మళ్ళా అప్పీల్ చేసుకోవచ్చు. ఈ అప్పీల్ చేసుకొని ఇప్పుడు ఇంత దూరం మళ్ళా పోరాడాలన్న ఆలోచన ఎవరికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఉంటే నిజంగానే ఇందులో చాలామంది నష్టపోయారు, వాళ్ళందరికీ నేను మేలు చేయాలి అన్న ఆడొక జస్టిస్ ఇంకా మిగిలి ఉంటే ఆయన నిజంగానే చేస్తారు. కానీ ఇది ఓటమి గెలుపులకు సంబంధించింది కాదు, న్యాయము అన్యాయానికి సంబంధించింది. ఎప్పుడైనా ఒక విషయం ఓటమి గెలుపులు ఎన్నికల్లో ఉంటాయి, న్యాయం అన్యాయం కోర్టుల నుంచి వస్తుంది. నిజంగానే అన్యాయం జరిగితే కోర్టు అలాంటి తీర్పు ఇచ్చి ఉండదు. వీళ్ళు ఒకవేళ ఇచ్చి ఉంటే మళ్ళీ వీళ్ళు అన్యాయానికి ఎవరైతే గురవుతారో వాళ్ళు అప్పీల్కి వెళ్తారు. ఇప్పుడు కేసు కొట్టేశారు కాబట్టి అప్పీల్కి వెళ్తారని నేనైతే అనుకోవట్లేదు. మరి ఆయన ఆలోచన ఏందో తెలియదు. బట్ ఇప్పటి వరకు ఆయన గత కొన్ని రోజులుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, రాజకీయాల గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతున్న మాటలను చూస్తుంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాని మీద పట్టించుకుంటే తప్ప ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి కూడా డిటాచ్డ్గానే ఉన్నారు. ఓకే, ఆయనతోటి అటాచ్డ్గా లేరు. ఆయన వాళ్ళ మీద పోరాడితే అది జగన్ పోరాటం అయితే తప్ప మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ దీని మీద పోరాడతారని నేను అనుకోవట్లేదు. అదే జర్నలిస్ట్ అంటే ఈ మార్గదర్శి గురించి వచ్చినప్పుడు మీరు విన్నవి కావచ్చు, లేకపోతే మీరు సెర్చ్ చేసినవి కావచ్చు, ఆయన అంశాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు ఒక కేసు 2 దశాబ్దాలు నడిచింది అంటే అందులో ప్రైమా ఫేసి అంటాం మనం. ఈ ప్రైమా ఫేసి లేకుండా ఏ కేసు ఇంత సుదీర్ఘకాలము నడవదు. మార్గదర్శిలో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి వచ్చారో ఇవాళ 2026లో ఉన్నాం, 20 ఏళ్ళ నుంచి ఇది నడుస్తుంది, దాదాపుగా 19 ఏళ్ళ నుంచి నడుస్తున్నది అని అంటే ఆ రోజు మార్గదర్శిలో డబ్బులు అద్భుతమైన చిట్ ఫండ్ వ్యవస్థ, 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఒక 2,000కు పైగా అది ఉన్నది, 9,000 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ అని వార్తలు రాశారు. 9,000 కోట్లు, 1,000 కాదు, 2,000 కాదు. ఈ స్కామ్ మార్గదర్శిలో డబ్బులు వస్తుంటాయి, ఈనాడులో పెడుతుంటారు, మిగతా సంస్థలలో ప్రియా పచ్చళ్ళు ఉంటాయి, ఆ తర్వాత రామోజీ ఉంటుంది, ఈటీవీ ఉంటుంది, ఇట్లా ఈనాడు రామోజీ సంస్థలు అనేక ఉన్నాయి. అన్నిటికీ పెట్టుబడి మార్గదర్శి నుంచి వస్తుంటుంది, మిగతా వాటిలలో పెడుతుంటారు అనే ఒక ఆ రోజు విపరీతమైన ఆరోపణలు కానీ నిందలు కానీ వచ్చాయి. కానీ కాలక్రమేణా ఎప్పుడైతే ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళు మేము మునిగాము అని రోడ్డునెక్కిన పరిస్థితి లేదు. ఓకే, సో ఇది మోర్ ఓవర్గా ఇంతకుముందు చెప్పినట్టు న్యాయము అన్యాయం అనే యుద్ధం కంటే గెలుపు ఓటమి ఒక రాజకీయ యుద్ధంగానే కొనసాగింది. ఆ రాజకీయ యుద్ధం దాదాపుగా ముగిసింది. ఇప్పుడు రామోజీరావు ఆత్మ శాంతించవచ్చు వాస్తవానికి, ఎందుకంటే రామోజీరావు ఆత్మ ఆ రోజు శాంతించింది. ఏ రోజు ఆయన చనిపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఉండుంటే ఇంకా ఆయన యొక్క అంత్యక్రియలు కూడా ఇంకో రకంగా ఉండేటివి 100%, అందులో ఎలాంటి డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు అప్పటికే అధికారంలోకి రావడం, ఆయన తుది శ్వాస విడవడం, అది ఒక అధికారికంగా ఒక గొప్పగా జరిగింది. అప్పటికే ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరింది. చంద్రబాబు నాయుడు వచ్చేసాడు, రామోజీరావు గారు ప్రశాంతంగా ఆయన స్వర్గస్థులయ్యారు. ఇప్పుడు మళ్ళా ఆయన ఆత్మశాంతి కొత్తగా ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేరు, వాళ్ళ మీద పడి చేస్తున్నది ఏం లేదు. కాబట్టి రామోజీరావు గారు చేసినది ఆయన చాలా ఒక ఎంపైర్ సృష్టించారు. పొరపాట్లు ఉండొచ్చు, ఒక వ్యక్తి వ్యవస్థగా తయారయ్యాడు. వ్యవస్థగా తయారైనప్పుడు ఎట్లాగో కొన్ని రాజకీయ కోణాలు ఉంటాయి, ఫిర్యాదులు ఉంటాయి, తప్పులు పొరపాట్లు ఉంటాయి. నిజంగానే ఈ వ్యవస్థను నాశనం చేశాడా
వ్యవస్థకు కొంత మెరుగులు పరచాడా అని అంటే నా వరకు నా వ్యక్తిగతంగా ఈనాడు ద్వారా ఒక అద్భుతమైన జర్నలిస్టిక్ విలువలను నేర్పాడు ఆయన. ఒక కొత్త ట్రెండును సృష్టించారు. ఇప్పుడు తెలంగాణలో ప్రపంచంలోనే అద్భుతమైన ఒక రామోజీ ఫిల్మ్ సిటీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ సిటీ, అట్లాంటి దాన్ని డెవలప్ చేశాడు. చాలామందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాడు. ఈ రోజుకు రామోజీ సంస్థలలోనే 1వ తారీఖు జీతం వస్తుంది. అవును, అంత మంచి ట్రెండ్ సెట్ చేశారు. వాస్తవానికి ఇంతమంది ఆయన మీద ఆధారపడుతున్న వాళ్ళు వీళ్ళందరూ కోరుకుంటే ఆయన ఆత్మ ఎప్పుడూ శాంతించుంటుంది. కాకపోతే రాజకీయంలో అటువైపు ఇటువైపు 2 కోణాలు ఉంటాయి అంతే. అంటే మీ లెక్క ప్రకారం ఇంకా ఉండవల్లి గారు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు అని అంటారు, అంతేనా? నా వరకు ఇప్పుడు ఆయనకు ఉన్న పరిస్థితి చేస్తారని అయితే అనుకోవట్లేదు. చేస్తే ఇంకా మరి దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు, అక్కడ మోడీ కూటమి అధికారంలో ఉన్నది. ఉండవల్లి వీళ్ళిద్దరిని ఎదుర్కొని రామోజీని సాధించి ఎవరికి న్యాయం చేస్తాడు? ఎవరి ఆత్మ ఇప్పుడు అప్పట్లో అంటే రాజశేఖర రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి జరిగింది. ఇప్పుడు ఆయన లేరు. జగన్ రెడ్డి ఈయన చేసే దాంట్లో ఆయన కళ్ళల్లో అయితే ఆనందం కనిపించదు. కాబట్టి ఎవరి కోసం చేస్తారనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా ఉన్నది. ఓకే, మొత్తానికైతే 2 దశాబ్దాల పోరాటం, 2 ఉద్దండులు లేకపోవడం, అంటే సరే మూలమైన వాళ్ళే లేకపోవడము, అయిపోయిన తర్వాత చారిత్రక తీర్పు రావడం అనేది మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. అది థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.